హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీవీ విలేజ్ వ్లాగ్స్. మీరు చాలాసార్లు పల్లెటూరులో వేసే సర్కస్ని చూసి ఉంటారు. ఇలా వీధుల్లో వీళ్ళు ఎంత కష్టపడి వేస్తున్నారుగా, వీళ్ళకి ఏమైనా మనీ వస్తుందో లేదని మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో అవి నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. నేను కొంతమందిని, అంటే ఇంతకుముందు మనకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవన్నీ చాలా చూసి ఉంటారు. ఇలాంటివన్నీ ఇంతకుముందు ఎలా వేసేవారు, ఇప్పుడు ఎలా వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కొన్ని విషయాలు కనుక్కున్నాను. అలాగే ఈ సర్కస్ నడుపుతున్న ఆయన పేరు జగన్. ఆయన కూడా కొన్ని అడిగాను. ఆయన చెప్పిన కొన్ని మాటలు, నెక్స్ట్ పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని మాటలు కలిపి మీకు చెప్తాను. వీళ్ళంట ఒక రోజు ఇలా వచ్చి వేసినప్పుడు ఒక్కొక్క ఊర్లోటు 5,000, 6,000, ఒక్కొక్కసారి 10,000 కూడా వస్తాయంట. ఒక్కొక్కసారి జనాలు తక్కున్నప్పుడు కొంతమంది అంతగా డొనేషన్ చేయరు సార్, వస్తే 4,000 నుంచి 5,000 వాటితో కొన్ని రోజులు గడుపుతారు. అవి అయిపోతే మళ్ళీ తిరిగి ఏదో ఊర్లోటు మళ్ళీ కొత్తగా సర్కస్ చేసి, అతను నేను అడిగాను, ఇది కాకుండా వేరే పని చేసుకోవచ్చు కదా బ్రదర్ అంటే, లేదు సార్ మాకు తెలిసింది ఇది ఒక్క విద్య, మా అమ్మ నాన్న వారసత్వంగా మాకు వచ్చింది ఇది, దీన్ని మేము వదలలేము, మా జీవనాధారం ఇదే, ఎంత కష్టమైనా ఏం జరిగినా సరే ఇదే కొనసాగుతుంది మా లైఫ్ లాంగ్, మా తర్వాత మా పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి ఇదే కొనసాగుతుంది, మాకు వేరే తెలియదు అని చెప్పేసి అన్నారు. ఇంతకుముందు అయితే ఎవరింట్లో ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు వీళ్ళని 30,000కి 40,000కి ఇలా బుక్ చేసుకునేవారంట. ఇప్పుడు రోజులు మారే కదా సార్, ఇప్పుడంతా మూవీస్ చూస్తున్నారు, ఇలాంటి చిన్న చిన్న సర్కస్లు అవి చూడలేదు సార్. అందుకే సార్ ఇప్పుడు జీవనానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో ఒక ఊర్లో ఇలా ప్రోగ్రామ్ చేస్తే కానీ మా కడుపులు నిండదు సార్ అని చాలా బాధపడ్డారు ఆయన. నాకైతే చాలా బాధ అనిపించింది. మేము ఇన్ని సర్కస్లు చేస్తూ ఉంటాం సార్, మాకైతే ఒక 2-3 days వరకు ఒళ్ళు నొప్పులు అలాగే ఉంటాయి. చాలా కష్టపడితే కానీ రూపాయి రాదు సార్. కానీ ఒక్కొక్కసారి అవి రాకపోయేసరికి ఎంతో బాధపడతాం సార్. కొన్ని ఊర్లో వస్తాయి సార్ 4,000, 5,000 అని చెప్పేసి అదే మాట అన్నారు. నాకైతే వీళ్ళు పిల్లలతో వచ్చేసి ఇంత కష్టపడుతున్నారని చాలా బాధ అనిపించింది. ఏదైనా డొనేట్ చేయాలనుకున్నాం కానీ మన దగ్గర ఉన్న అమౌంట్ తోటి ఏం చేయలేకపోయాము. సో ఏం చేసామంటే, నా దగ్గర ఒక 500 ఉన్నాయి ప్రెజెంట్. నేను ఆయనకి ఆల్రెడీ 500 ఆల్రెడీ ఫోన్పే చేస్తాను. తర్వాత నేను అనుకున్నాను వీళ్ళకి ఏదైనా సరే అంటే మన యూట్యూబ్ తరపు నుంచి హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళకి నేను చెప్పాను, ఫస్ట్ పేమెంట్ మనది ఇంతవరకు మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అయితే ఫస్ట్ పేమెంట్ కాకుండా సెకండ్ పేమెంట్ ఏదో వస్తుందో, ఎంత వచ్చినా సరే అది ఖచ్చితంగా మీకే పంపిస్తానండి. ఆయన నంబర్ తీసుకున్నాను. అలాగే మీ వీడియో మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే డొనేషన్ చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ పంపించేసి పైన మీ నంబరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ అవుతుందని చెప్పారు. సో వాళ్ళకి చెప్పేసి మీకు ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను బ్రదర్ అని చెప్పాను. ఇందాక మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ కాకుండా సెకండ్ పేమెంట్ అని చెప్పాను కదా. యాక్చువల్గా ఫస్ట్ పేమెంట్ చేయకపోయిన కారణం ఏంటంటే, ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ పేమెంట్ ఖచ్చితంగా ₹1 కూడా మనం తీసుకోకుండా ఎంత వస్తే అంత, ఎంత అయితే అంత, 1,000 అవని, 2,000 అవని, 10,000 అవని, 20,000 ఎంత అయినా సరే ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పేసి, కొంతమంది ఫుడ్ లేకుండా కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పార్సల్ కట్టించి ఇవ్వడం కానీ ఆ టైప్లో ఏమైనా చేద్దామని చెప్పేసి ముందే అనుకున్నాను. సో మా కుర్రవాళ్ళతో కూడా అదే చెప్పాను, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. సో అందుకే వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ కాకుండా సెకండ్ టైం వచ్చిన పేమెంట్ ఖచ్చితంగా ఇస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. సో అందుకే వాళ్ళ దగ్గర నంబర్ తీసుకున్నాను. సో మీలో ఎవరైనా సరే డొనేషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న జగన్ సర్కస్ 7780553581 నంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఎంత అయితే అంత, ₹1 నుంచి మీ ఇష్టం, ₹1, ₹2, ₹10, ₹100, $200 యాజ్ యూ విష్, మీకు ఎంత కుదిరితే అంత ప్లీజ్ డొనేట్ చేస్తానని కోరుకుంటున్నాను. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ పేమెంట్ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేయమని చెప్పేసి డౌట్ పెట్టుకోకండి. వీలైతే అతను కలిసి అతని చేతికి ఇవ్వడం కానీ, ఒక వీలు కాకపోతే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఏదో చేసి ఆ స్క్రీన్ షాట్ని తీసి ఒక వీడియో చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను చెప్పాల్సినంత చెప్పాను. నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందించండి. వీలైతే ఒకే ఒక లైక్ కొట్టండి, అంటే ఒక లైక్ కొడతాను అనుకో. సో ఆ ఒక లైక్ కొట్టేసి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.
ఏం చేసింది? నెత్తి మీద బిందెట్టి వచ్చింది. కోతి కూడా రావాలి పాట మీద. ఇక బిందెత్తుకో పాట. బిందె పడేయద్దు. రాములమ్మ మాదిరిగా లేదు. ఇక నెత్తి మీద పెట్టేస్తే రావాలా? బిందెత్తుకోమ్మా. కడవ పెట్టి కదిలిచేనమ్మా. సింధు మీద సింగేసి సింగుంటేనమ్మా. ఇరింగ్లకి వెళ్ళి కోతి చంపి కొట్టి చెప్పియాలా? ఒక్కసారి చూద్దాం. రావాలమ్మ త్వరగా పాట. వచ్చి రోడ్డు మీద సర్కస్ పెట్టారా? ఏమండి సర్కస్ ఉందంటే మీరు ఇంతమంది చూస్తున్నారు కంటే సరదా, కానీ ఇది ఆడబిడ్డ వచ్చి మీ వీధిలో కడి పాత్ర బాధపడుతుంది. ఈ చిన్న పాపతో ఒక 2 గంటల ప్రోగ్రామ్ నేను చూపిస్తాను. మరి ఆడబిడ్డ బాధ మీరు చూసిపోకుండా మీ ప్రేమతో మీ ఇంటి ధర్మంగా ఒక పూట అన్నను కన్నా మీరు ఇచ్చేవాళ్ళు. ఈ ఆడబిడ్డ చేతిలో ఒక 500 ఇచ్చినా, ఒక 200 ఇచ్చినా, ఒక 100 రూపాయలు ఇచ్చినా మీ ప్రేమతో సహాయం చేయగలరు. ఈ ఆడబిడ్డతో 2 గంటల ప్రోగ్రామ్ మీరు చూడండి. ఒక పాట పెట్టాయి. ఈ చిన్న పాపతో ఒక 2 గంటల ప్రోగ్రామ్ పిల్లలు గట్టిగా చప్పట్లు కొడతారు. రావాలమ్మా పాటని. చదువులమ్మరా పేదోని
మా ఆడబిడ్డ ఏడ్చాలంటే ఆ మంటను 2 చేతుల మీద రాసుకోవాలి. మంట అండి 2 చేతుల మీద రాసుకోవాలి. ఏమన్నా సిదిమంటాను అమ్మ సిదిమంటాను నేను సిగ్గు సిగ్గు అంటూ కాలుతుంటానమ్మ సిదిమంటాను అమ్మ సిదిమంటాను మనిషి బతుకులో నా చివరినేస్తాను కలుపుకుంటానమ్మ సిదిమంటాను అమ్మ సిదిమంటాను నేను సిగ్గు సిగ్గు అంటూ కాలుతుంటానమ్మ సిదిమంటాను అమ్మ సిదిమంటాను.
మీరు కూడా అలా చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇంకో విషయం అండి, ఎవరెవరు ఫోన్పే చేశారో, ఎవరెవరు డొనేట్ చేశారో అతన్ని అడిగేసి ఎవరెవరు చేసే స్క్రీన్ షాట్ తీసుకొని అవి మీ ఒక వీడియోగా క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే మీరు కూడా చూడండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.